డియర్ ఆల్ఫా కమ్యూనిటీ మెంబర్స్, యూట్యూబ్ కి సంబంధించిన సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ రియల్ టైమ్ ప్రాక్టీస్ లో స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఉంటుందనేది ఈ సెషన్ లో తెలుసుకుందాము. Then why to let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants who are in the lecture 117. It's all about the real time YouTube SEO practice. In earlier మనము సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, ఆ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ ఇన్, అదర్ సోషల్ మీడియాస్ గురించి కూడా తెలుసుకున్నాము. కమింగ్ టు ది సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఎస్పెషల్లీ ఫర్ ద యూట్యూబ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ మాడ్యూల్. అందుకని మనము స్టెప్ బై స్టెప్ ఈ యూట్యూబ్ కి సపరేట్ గా ఒక మాడ్యూల్ అనేది క్రియేట్ చేసాము. యూట్యూబ్ SEO ఏ విధంగా చేయాలి అనేది. We will learn in YouTube SEO real time practice learning into a 5 stages. Okay, so ఎన్ని స్టేజెస్ లో నేర్చుకుంటాము? యూట్యూబ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ని 5 స్టేజెస్ లో నేర్చుకుంటున్నాము. ద ఫస్ట్ వన్ ఇస్ ద బిగినర్ లెవెల్. సో మార్కెట్ లో ఎక్కువగా జనరల్ గా తెలుసుకునేది ఏంటంటే బిగినర్ లెవెల్ అనేది తెలుసుకుంటారు. ద నెక్స్ట్ వన్ ఇస్ కమింగ్ టు ద ట్రైనింగ్ సెషన్. మనం ఎప్పుడైతే ట్రైనింగ్ అకాడమీ సెంటర్స్ లో నేర్చుకుంటామో, అంటే మన బిజినెస్ గ్రో పర్పస్ కావచ్చు, లేదు అంటే జాబ్ పర్పస్ అయినా కావచ్చు. సో స్టేజ్ 2 ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నేర్చుకుంటాము. ఓకే, సో స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అనేది జనరల్ గా మార్కెట్ లో మనం నేర్చుకునేది. కమింగ్ టు ది స్టేజ్ 3, ద ప్రో లెవెల్ అనేది ఏ విధంగా ఉంటుంది, స్టేజ్ 4 అడ్వాన్స్డ్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది, సో ప్రో అడ్వాన్స్డ్ లెవెల్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది we will learn. సో అయితే ఈ ఎంటైర్ అనేది బిగినర్ లెవెల్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్, ప్రో లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్ అండ్ ప్రో అడ్వాన్స్డ్ లెవెల్, ఈ A to Z అనేది జాబ్ మార్కెట్ కి నాట్ రిక్వైర్డ్. అయితే మనము జాబ్ మార్కెట్ కి మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము, సో మనం ఆల్రెడీ క్లియర్ గా మెన్షన్ చేసాము, టు గెట్ ఏ జాబ్ డిజైన్డ్ ఫర్ ది డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఆస్పిరెంట్స్. ఈ జాబ్ ఆస్పిరెంట్స్ కి మనము జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది స్టెప్ బై స్టెప్ అనేది ఈ 5 స్టేజెస్ లో మనకి రిక్వైర్మెంట్ ఉన్న ఎవ్రీథింగ్ అనేది తెలుసుకుంటాము. సో ఈ అన్నెసరీకి సంబంధించింది వాటిని నేను ఎక్స్క్లూడ్ చేస్తున్నాను ఇందులో. ఓకే, but as per the market standard you are consuming the best knowledge so far, right? So first we will go with the beginner level. So what are the beginner levels? We can say it is a foundation step అని చెప్తాము. In the foundation step we have a 3 stages. Okay, సో ద ఫస్ట్ వన్ ఇస్ ద ఛానల్ క్రియేషన్. ఫస్ట్ మనం ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి. అలాగే ప్రొఫైల్ ఆప్టిమైజేషన్, ప్రొఫైల్ మనం ఆప్టిమైజేషన్ చేస్తున్నాము. కాంటెంట్ స్ట్రాటజీ, ఎలాంటి కాంటెంట్ ని క్రియేట్ చేస్తాము, టూల్స్ ఎలాంటివి రిక్వైర్మెంట్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మనకి మెనీ మిత్స్ అనేది ఉంటాయి. ఒక యూట్యూబ్ ఛానల్ ని మనం క్రియేట్ చేయాలి అంటే చాలా మందికి ఫర్మ్ రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందా లేదా అనేసి అడుగుతూ ఉంటారు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే, ఆ డౌట్స్ అన్నిటిని నేను మార్కెట్ లో ఉండే మిత్ ఎవ్రీథింగ్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ఫస్ట్ టు క్రియేట్ ఏ ఛానల్, ఒక యూట్యూబ్ ఛానల్ ని మనం క్రియేట్ చేస్తేనే దెన్ వీ కెన్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ యూట్యూబ్ SEO, రైట్? ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి? ఫర్ దాట్ ద క్రైటీరియా ఈజ్, మీరు యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ద జీమెయిల్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, మనకి జీమెయిల్ అనేది ఉండాలి. సో దాట్ వీ కెన్ క్రియేట్ ఏ మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్. ఓకే, ఫర్ ద సేమ్ అకౌంట్ నుంచి బ్రాండెడ్ ఛానల్స్ ని క్రియేట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఇండివిజువల్ ఛానల్స్ ని కూడా మనము ద సేమ్ జీమెయిల్ ఐడి నుంచి క్రియేట్ చేయగలుగుతాము. ఓకే, I will go to the real time scenario. Here is the Google. So I will go to the Gmail. First మనకి Gmail ఉండాలి. If we don't have any Gmail account, first we have to create our individual Gmail ID. Okay, click on Gmail ID. నేను ఒకవేళ Gmail ID లేకపోతే in that scenario how can we create a new Gmail ID? Okay, here is the Gmail option. Go to Google. చూడండి, go to Google. So here is the menu. Okay, Google menu అనేసి చెప్తాము. So click on this 9 dots. So here is the option Gmail. Okay, click on Gmail ID. So create an account. So for my personal or else for my work for business, go with for my personal usage. Click on this. సో హియర్ ఇస్ క్రియేట్ యువర్ నేమ్. సో మీరు ఏ నేమ్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో, ఏ ఈమెయిల్ ఐడి మీద జీమెయిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, క్రియేట్ దాట్ నేమ్ డిజిటల్ PVR. సో the last name is optional but I give BVR. Click on the next. Here is the month January, June 25th, so 1987. Mail, continue. సో హియర్ ఇస్ ద జీమెయిల్ సజెషన్స్. మనకి జీమెయిల్ వస్తుంది. ఓకే, BVR digital25@gmail.com, digitalbvr2@gmail.com, or else create your own Gmail address. Click on this digitalbvrinfo2@gmail.com. Click on next.
So here is asking the password, and again we need to confirm the same password here. Okay, కొత్త password ని మనం create చేసుకోవాలి. So this is all about the Gmail ID creation. Okay, if ఎవరికైనా Gmail ID creation తెలియకపోతే these are the steps. After adding the password, click on the next step and follow the steps according to the Gmail ID. Okay, then we created a one Gmail ID. This is all about the how we can create a Gmail ID, right? So ఇప్పుడు Gmail create అయింది. Okay, so we got a one Gmail. So here is the Gmail ID, right? So once Gmail ID వచ్చింది, so ఈ Gmail ID వచ్చిన తర్వాత how can we log into a YouTube channel? Okay, very simple. So once ఒకసారి మనకి Gmail account create అయిన తర్వాత, so here is the click. Okay, మళ్ళీ 9 dots మీద క్లిక్ చేయండి. Click on YouTube. Okay, మనం YouTube కి redirect అవుతాం. After that, so here is the option, click on this one. Okay, so here is the option, click on that one. View your channel, click on view your channel or else launch your channel. Okay, click on view your channel, that's it. Okay, then after, so ఇక్కడ చూడండి you to customize channel అని వస్తుంది. The same option also visible at your end. Please check your desktop screens, the same options are visible. Okay, so customize channel, click on this one. సో హియర్ ఆర్ ద ఆప్షన్స్. యూట్యూబ్ కి సంబంధించిన ఇంటర్ఫేస్ కి వెళ్ళాము. సో ఇప్పుడు మనము ఒక ఛానల్ కి నేమ్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఛానల్ క్రియేషన్ లో జీమెయిల్ ఈజ్ రిక్వైర్డ్. సో జీమెయిల్ అనేది మనం కంప్లీట్ చేసాము. ద నెక్స్ట్ వన్ ఇస్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు గివ్ ఏ ద ఛానల్ నేమ్, రైట్? ఒక ఛానల్ నేమ్ అనేది ఇవ్వాలి. హియర్ ఈజ్ ఆప్షన్. సో ఇక్కడ చూడండి ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఛానల్ కస్టమైజేషన్ లో స్క్రోల్ డౌన్. సో హియర్ ఈస్ ద నేమ్, రైట్? ఇక్కడ నేమ్ దగ్గర మనము ఏ నేమ్ అయితే ఇస్తామో దట్ ఈస్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, అంతకుమించి సో వేరే సపరేట్ ఫర్మ్ రిజిస్ట్రేషన్స్ కానీ లేదు అంటే ట్యాక్స్ లాంటివి ఇవేమీ కాదు. ఇక్కడ మనం ఏ నేమ్ అయితే చేంజ్ చేస్తామో సో దట్ ఈస్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో నవ్ ఐ చేంజ్ ఇట్ యాజ్ ఏ యూట్యూబ్ SEO tutorials. Okay, YouTube SEO tutorials, that is the channel name. Okay, then the next option is the handle name. Okay, so we have to change the handle name. In earlier మనకి హ్యాండిల్ నేమ్ లేదు, బట్ అబ్రాడ్ అంటే అదర్ కంట్రీస్ కి ఉండేవి. తర్వాత మనకి ఇండియాకి కూడా హ్యాండిల్ నేమ్స్ అనేది యాక్టివేట్ చేశారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సోషల్ మీడియా అకౌంట్స్. ఓకే, సోషల్ మీడియా అకౌంట్స్ కి ఎక్కువగా హ్యాండిల్ నేమ్స్ తో అనేది ఉంటుంది. అంటే ఫేస్బుక్ కి మనము ఏ విధంగా అయితే నేమ్స్ ఉంటాయో, ఇన్స్టాగ్రామ్ కి హ్యాండిల్ నేమ్స్ ఏ విధంగా ఉంటాయో, ద సేమ్ యాజ్ లైక్ దట్. సో యూట్యూబ్ కూడా హ్యాండిల్ నేమ్ అనేది చేశారు. ఇట్స్ ఆల్ అబౌట్ ది యూట్యూబ్ అప్గ్రేడేషన్, రైట్? సో వాళ్ళ ఫీచర్స్ అనేది ఎన్హాన్సింగ్ చేస్తూ ఉంటారు. ఇన్ ద పార్ట్ ఆఫ్ దాట్, సో వీళ్ళు యూట్యూబ్ కూడా ఒక హ్యాండిల్ నేమ్ అనే ఒక ఫీచర్ తీసుకొచ్చారు. సి ఈ హ్యాండిల్ నేమ్ అనేది ఇట్ ఈస్ మోర్ అవర్ ఇండివిజువల్ ఐడెంటిటీ. ఓకే, సో యూట్యూబ్ SEO ట్యూటోరియల్స్ ఉంది కదా, మోస్ట్లీ ఛానల్ నేమే ఇవ్వండి. ఐ సజెస్టెడ్ దాట్, ఆర్ ఎల్స్ మనం ఏదైనా వేరేదైనా తీసుకోవచ్చు. ఓకే, యూట్యూబ్ SEO ట్యూటోరియల్స్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, యూట్యూబ్ SEO ట్యూటోరియల్స్, దట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ ఛానల్ నేమ్. ఓకే, ఇప్పుడు మనం ఛానల్ ని వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలి అంటే ఫార్వర్డ్ స్లాష్ తర్వాత ఓకే @YouTube SEO ట్యూటోరియల్స్ అని టైప్ చేస్తే దిస్ ఛానల్ ఈజ్ విజిబుల్. ఓకే, మనము జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లయింట్ కి యూట్యూబ్ ఛానల్ కనుక లేకపోతే దిస్ ఈస్ ద వే హౌ వి క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ ఫర్ ద క్లయింట్. గాట్ ఇట్? The next here is the description. Okay, to create a description, okay, YouTube SEO tutorials అని చెప్తే it's all about the YouTube SEO tutorials. Especially YouTube ఛానల్ లో యూట్యూబ్ కి సంబంధించిన SEO tutorials అనేది పోస్టింగ్ చేస్తాము, రైట్? ఇప్పుడు డిస్క్రిప్షన్ ఉంది. సో ఈ డిస్క్రిప్షన్ అనేది we need to add the description. The total description it has a 1000 characters. Okay, ఇక్కడ 1000 characters ఉంటాయి చూడండి. ఈ 1000 characters ని మనము యాడ్ చేయాలి. ఈ 1000 క్యారెక్టర్స్ ని మనం ఏ విధంగా యాడ్ చేస్తామో, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ దట్ మచ్ ఆఫ్ ది కాపీ రైటింగ్ స్కిల్, సో సింప్లీ కాపీ ద ఛానల్ నేమ్. ఓకే, సో గో టు ద ChatGPT, ఆస్క్ ChatGPT, ఓకే, రైట్ ఏ యూట్యూబ్ description for the business, for the content. Okay, for the content, not content, for the topic, for the topic YouTube SEO tutorials, right? Then enter. That's it. Okay, here is the description. I copy, save here. Okay, ఇక్కడ చూడండి ఇది exceeded అయింది. Okay, I remove the additional words. That's it. Okay, description word not required, I remove this one. Okay,
I generated this description with the support of the chat GPT. Got it? So chat GPT తో సింపుల్ గా ఒక ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసాము. సో ఇది చాలా ఆర్డినరీ ప్రాంప్ట్. ఓకే, నేను జస్ట్ కస్టమైజేషన్ కోసం యూస్ చేశాను. ఇన్ ఎవర్ ఆస్పెక్ట్ సో యూ కెన్ యూజ్ డిఫరెంట్ ప్రాంప్ట్స్ యాజ్ పర్ యువర్ బిజినెస్. ఓకే, I copy, so then publish. Okay, this is okay. Now it is so to the bottom there is a option channel URL. Okay, so మనకి ఒక క్రైటీరియా వచ్చేంత వరకు మనకి ఇది ఛానల్ URL అవుతుంది. ఓకే, లేటర్ ఒక 1000 సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేదు అంటే ఒక మైల్ స్టోన్ రీచ్ అయిన తర్వాత ఈ ఛానల్ URL కూడా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో ఇట్ విల్ కమ్ సో యాజ్ పర్ ద ఛానల్ క్రైటీరియా. ఓకే, అంటే సబ్స్క్రైబర్స్ కానీ, ఫాలోవర్స్ కానీ, తర్వాత వాచింగ్ అవర్స్ కానీ, మోనటైజేషన్ కానీ, సో ఈ స్టేజెస్ అన్ని మనకి 1 by 1 యాక్టివేట్ అయినప్పుడు మనం ఇక్కడ ఈ ఛానల్ ఐడి కూడా మన నేమ్ మీద తెచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది యూట్యూబ్ SEO ట్యూటోరియల్స్ కాబట్టి మనం ఈ విధంగా డిస్క్రిప్షన్ క్రియేట్ చేసాము. ఓకే, అలా కాకుండా సో ఏదైనా బిజినెస్ నేమ్ తో క్రియేట్ చేయాలి అంటే లెట్స్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద బిజినెస్ నేమ్. ఐ గో టు ది జస్ట్ డైల్. ఓకే, home decor, furniture, garden furniture. Yes, so this is the content. Okay, way to play zone, ఇది బిజినెస్ అనుకుందాం. ఓకే, ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేశారు. ఓకే, వీ డోంట్ నో హౌ టు క్రియేట్ ఏ డిస్క్రిప్షన్ ఫర్ ద యూట్యూబ్ ఛానల్. అప్పుడు నేను ఏం చేస్తాను, సింప్లీ ఐ కాపీ దిస్ వన్. ఓకే, బిజినెస్ నేమ్ ని ఐ కాపీ దిస్ వన్, go to the chat GPT, create a YouTube channel description for the business play zone, for the business play zone. Okay, the business or else the company name is way to play zone. ఓకే, మీకు ఇంకొంచెం ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇస్తారు, రైట్? సో ఐ విల్ గో త్రూ దిస్ వన్. దిస్ ఓకే, ఇన్ దిస్ కంపెనీ దే విల్ ప్రొవైడ్. ఓకే, will provide. I copy. This company will provide good quality of the playground equipments. Then enter. Create a YouTube channel description for the business play zone. The company name is Way to Play Zone. This company will provide good quality of playground equipments. Okay, so this is the description. I copied this one. Go to paste over. Okay, ఇది ప్లే గ్రౌండ్. ఓకే, ఈ బిజినెస్ కంపెనీకి యూట్యూబ్ ఛానల్ మనం క్రియేట్ చేస్తే ద డిస్క్రిప్షన్ ఈజ్ లైక్ దిస్. ఓకే, సో చాట్ జీపీటీతో మనం జనరేట్ చేసాము. గాట్ ఇట్? దిస్ ఈజ్ హౌ వి క్రియేట్ ఏ డిస్క్రిప్షన్ ఫర్ ది యూట్యూబ్ ఛానల్స్. ఓకే, చాట్ జీపీటీతో మనం ఎలా క్రియేట్ చేస్తాము అనేది. నౌ ఐ గో టు ది ప్రీవియస్ వన్, డిస్క్రిప్షన్. ఓకే, పాతది నేను రీస్టోర్ చేస్తాను. ద సేమ్ వే మీరు కూడా మీ బిజినెస్ ఏదైనా కానీ, ఓకే, మీరు వర్క్ చేస్తున్న లొకేషన్స్ లో వాళ్ళకి ఎలాంటి బిజినెస్ ఉన్నా కానీ యూ కెన్ ఆల్సో కస్టమైజ్ ద యూట్యూబ్ డిస్క్రిప్షన్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్. ఓకే, మీ స్కిల్ ఎంతైతే అడ్వాన్స్డ్ గా ఉంటుందో, అంటే వాళ్ళు చెప్పేది ఒక 2 లైన్స్ ఉండొచ్చు. లెట్స్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనకి ఇచ్చేది రిక్రూట్ చేసుకునేటప్పుడు అవర్ కంపెనీ విల్ ప్రొవైడ్ ఏ గుడ్ క్వాలిటీ ఆఫ్ ద ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్స్ అంటారు అంతే. ఓకే, ఈ ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్స్ కి మనం డిస్క్రిప్షన్ ఏం రాస్తాము జనరల్లీ? ఓకే, ఒక 2 లైన్స్ రాస్తే ఓకే ఇదే కూలే అనేసి జనరల్లీ ఐ థింక్ మనం అనుకుంటాము. ఓకే, విత్ ది సపోర్ట్ ఆఫ్ నవేడేస్ ద AI టూల్స్ వీటిని ఎన్హాన్సింగ్ చేయటం వల్ల ఒక వెరీ గుడ్ క్యాప్టివేట్ డిస్క్రిప్షన్ అనేది మనము సో యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేయొచ్చు. సో దాట్ వీ విల్ గెట్ ఏ గుడ్ ఇంప్రెషన్ అట్ ద మేనేజ్మెంట్. ఓకే, ఈ విధంగా మనము చాట్ జీపీటీ సపోర్ట్ అనేది తీసుకుంటాము. ద నెక్స్ట్ వన్ ఈజ్ after the channel creation. So these are the steps. Okay, now I keep it publish. Okay, తర్వాత మనం సెట్టింగ్స్ చేసిన తర్వాత we keep it the publish. మనం ఇక్కడ పబ్లిష్ చేయాలి. Got it? So the next activity. Okay, ఫస్ట్ మనం ఛానల్ క్రియేట్ చేసాము. The next one is the profile optimization. So what is the profile optimization?
సో ఐ డోంట్ గో టు ద డీపర్ లెవెల్. ఓకే. సో ఎట్ ద బిగినింగ్ జాబ్ స్టేజ్‌లో జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత కంపెనీస్‌కి ది బెస్ట్ వర్క్ అనేది మనం ఇవ్వాలి అంటే ఓకే. దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్టిమైజేషన్. ఓకే. నెక్స్ట్ లెవెల్ యూట్యూబ్‌లో మాస్టర్ లెవెల్ ప్రాక్టీస్ గనుక మనం చేయాలి అనుకున్నప్పుడు సో దీస్ ఆర్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఈస్ మోర్ యూజ్‌ఫుల్. యాస్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే. ఎప్పుడైనా చూడండి ప్రొఫైల్ ఆప్టిమైజేషన్‌లో దీన్ని ఫౌండేషన్ స్టెప్ అని చెప్తాము కదా! సో మనం బిగినర్ లెవెల్‌లోనే ఉన్నాము స్టేజ్ 1. ఓకే. ఈ ఫౌండేషన్ అండ్ సెటప్‌లో ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ యూట్యూబ్ ఛానెల్‌కైనా గానీ ద లోగో ఈజ్ ఇంపార్టెంట్ అండ్ కవర్ బ్యానర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. యూట్యూబ్ ఛానల్‌కి కవర్ బ్యానర్ అనేది ఇంపార్టెంట్. ఈ 2 అనేది మనం క్రియేట్ చేసేది విత్ ది సపోర్ట్ ఆఫ్ ద క్యాన్వాతో మనం క్రియేట్ చేస్తాము. ఐ విల్ షో ఇన్ ద రియల్ టైమ్. ఓకే. ద నెక్స్ట్ వన్ ఈస్ ద డిస్క్రిప్షన్. ఓకే. మనం ఆల్రెడీ డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసాము. అండ్ ద లింక్స్ యాడింగ్. ఓకే. యాడ్ లింకింగ్. ఓకే. సోషల్ మీడియా లింక్స్ అనేది మనం యాడ్ చేయాలి. వి విల్ డూ సో ఇన్ దిస్ స్టెప్. ఓకే. ప్రొఫైల్ ఆప్టిమైజేషన్‌లో. సో ద నెక్స్ట్ వన్ ఈస్ హియర్ ఇస్ ద లింక్స్. ఓకే. సో ఈ లింక్స్ అంటే ఏంటి? వెన్ ద యూజర్ ఓకే. సో ఐ రిఫ్రెష్ దిస్ వన్. సో హియర్ ఇస్ ద మోర్. క్లిక్ ఆన్ మోర్. సో హియర్ ఆర్ ద లింక్స్. లైక్ చూడండి లింక్స్ అని ఉన్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్. ఓకే. ఈ లింక్స్. ఈ లింక్స్ అనేది మనం ఏ విధంగా యాడ్ చేయాలి యూట్యూబ్‌కి. ఓకే. లెట్స్ ఎగ్జాంపుల్ ద వే టు ప్లే జోన్ ఇన్ ఉప్పల్ అని ఉంది. ఓకే. వే టు ప్లే జోన్ ఇన్ ఉప్పల్. వీళ్ళకి సోషల్ మీడియా అకౌంట్స్ అనేది ఉంటాయి. ఓకే. ఈ సోషల్ మీడియా అకౌంట్స్‌ని మనం ఏ విధంగా యాడ్ చేస్తాము? హియర్ ఈస్ ద లింక్స్. ఓకే. ఇక్కడ లింక్స్ అన్ని ఉన్నాయి కదా! సో ఐ రిమూవ్ దిస్ వన్. ఓకే. యాడ్ లింక్ అని ఉంటుంది. ఓకే. వేర్ ఇట్ ఈస్ ఫైన్ మళ్ళీ చెప్తాను చూడండి. ఐ పబ్లిష్డ్ అగైన్. గో టు యూట్యూబ్ ఛానల్. ఓకే. గో టు యూట్యూబ్ ఛానల్. గో టు వన్ బై వన్. ఓకే. చూడండి. సో ఇలా క్లిక్ చేయండి. వ్యూ యువర్ ఛానల్. ఇప్పుడు ఈ కస్టమైజ్ ఛానల్. హియర్ ఇస్ ద ప్రొఫైల్. ఇక్కడ చూడండి ప్రొఫైల్ అని ఉంటుంది. ఓకే. క్లిక్ ఆన్ ద ప్రొఫైల్. 2 ఉంటాయి ఇక్కడ. ప్రొఫైల్ అండ్ హోమ్ ట్యాబ్. ఓకే. ప్రొఫైల్. సో దెన్ స్క్రోల్ డౌన్. హియర్ ఇస్ ద ఛానల్ నేమ్. ఓకే. ఇక్కడ ఛానల్ నేమ్ ఇక్కడ చేంజ్ చేస్తాము. హియర్ ఇస్ ద హ్యాండిల్ నేమ్. హియర్ ఇస్ ద డిస్క్రిప్షన్. సో టు ది బాటమ్ సో ఛానల్ యూఆర్ఎల్ ఇక్కడ అడగొచ్చు. ఓకే. సో లాంగ్వేజ్ అని అడుగుతారు. ఓకే. ఇక్కడ లాంగ్వేజ్ ఏది ఇవ్వాలి అనేది వీ హ్యావ్ ఏ డిపెండ్స్ ఆన్ ది కంపెనీ సినారియో. లెట్స్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ ప్రొడక్ట్‌ని నేషనల్ గా ప్రమోట్ చేస్తూ ఉంటాయి. ఆ సినారియోలో కొంతమంది లాంగ్వేజెస్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఏ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ ద యూట్యూబ్. ఓకే. మీరు ఏ లాంగ్వేజ్ కాంటెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు సో స్పెసిఫిక్ గా మీ కాంటెంట్ గురించి తెలిసినప్పుడు అలాగే మీ ఆడియన్స్ ఎవరో మీకు స్ట్రాంగ్ కమాండ్ ఉన్నప్పుడు దెన్ చూస్ ద లాంగ్వేజ్. ఓకే. హియర్ ఇస్ ద తెలుగు. హియర్ ఇస్ ద ట్రాన్స్లేట్. ఓకే. సో ఎవరు వచ్చినా కానీ అవర్ లాంగ్వేజ్ ఇస్ తెలుగు. సో ద ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్. ఎంటర్ ఛానల్ నేమ్. యూట్యూబ్ SEO tutorials. Here is a channel description. So we give the same channel description as it is. Then done. Okay. It is for the search engines. Okay. It is for the search engines. Then publish. The next one is లేదు మీ కంపెనీ అనేది యూనివర్సల్ కాంటెంట్ అనుకున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ద నెక్స్ట్ వన్ ఈస్ ద లింక్స్. ఓకే. హియర్ ఆర్ ద లింక్స్. సో క్లిక్ ఆన్ ద యాడ్ లింక్. సో హియర్ ఇస్ ద లింక్ టైటిల్. ఓకే. నౌ బిఫోర్ యాడ్ చేయడానికి ముందు నేను ఒకసారి మళ్ళీ ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ మోర్. ఓకే. సో నౌ దేర్ ఆర్ నో లింక్స్ హియర్. ఓకే. నౌ ఐఎమ్ యాడింగ్ ద న్యూ లింక్స్. ఫేస్బుక్. ఐ యాడెడ్ ద ఫేస్బుక్. ఓకే. ఇక్కడ ఫేస్బుక్ అనే టైటిల్ ఇచ్చాను. ఓకే. లింక్ టైటిల్. దెన్ I'll copy the facebook.com. Here is the Facebook. Okay. Then publish. ఓకే. ఇప్పుడు ఈ బిజినెస్ కి ఈ వే టు ప్లే జోన్ ఈ బిజినెస్ కి సోషల్ మీడియా అకౌంట్స్ ని మనము యూట్యూబ్ లో యాడ్ చేసాము. నౌ ఐ రిఫ్రెష్. ఇప్పుడు ఈ పునాది దట్స్ ఇట్. ఓకే. ఫేస్బుక్ యాడెడ్. ద సేమ్ థింగ్ సో ఇన్స్టాగ్రామ్ కూడా అలాగే యాడ్ చేస్తాము. You know very well, right? So how can we add the other social media links? The same as like this. Instagram.
ఓకే, ఇన్స్టాగ్రామ్ కు సంబంధించిన యూఆర్ఎల్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, ద సేమ్ ఇలా మనం వీ కెన్ ఆల్సో యాడ్ యాజ్ మెనీ యాజ్, సో మెనీ అనేది యాడ్ చేయలేము, సో ఇట్ ఈస్ లిమిట్ టు 5. ఓకే, 5 సోషల్ మీడియా లింక్స్ అనేది ఇక్కడ యాడ్ చేయొచ్చు. The next one is the email ID. Okay, so it is not the right email ID, so we can also add the right email ID. Okay, so మనల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది. యూట్యూబ్ ఛానల్స్ అనేది గుర్తుపెట్టుకోండి, మీరు బిజినెస్ కి సంబంధించి అంటే ఆర్గనైజేషన్స్ కి వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఒరిజినల్ జీమెయిల్ ఐడీస్ ఈ ఈమెయిల్ ఐడి దగ్గర ఇవ్వద్దు. ఓకే, సో ఈ ఈమెయిల్ ఐడి పర్పస్ ఏంటంటే ఎవరైనా కాంటాక్ట్, ఓకే, సో ఎవరైనా యూట్యూబ్ చూసి యూట్యూబ్ అనేది వాచ్ చేసినప్పుడు హౌ దే ఆర్ కమ్యూనికేటింగ్ టు అస్, సో మనల్ని ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి అనుకున్నప్పుడు దే హ్యావ్ ఏ ఛాన్స్. ఇక్కడ మనకి ఈ వ్యూ ఈమెయిల్ అడ్రస్ అంటే ఇట్ ఈస్ బిలాంగ్స్ టు దిస్ యూట్యూబ్ ఛానల్ ఈమెయిల్ ఐడి. ఓకే, ఈ క్లిక్ ఆన్ చేస్తే ఇట్ ఈస్ విజిబుల్ టు ఎనీ వన్. ఓకే, ఎవరికైనా విజిబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఒరిజినల్ అంటే ఈ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన సేమ్ జీమెయిల్ ఐడి అంటే యాక్సెస్ ఉన్న జీమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వటం వల్ల హ్యాక్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ యాడ్ ద అనదర్ ఈమెయిల్ ఐడి. ఈ యూట్యూబ్ ఛానల్ కి లింక్ అయిన ఈమెయిల్ ఐడి కాకుండా వేరే ఈమెయిల్ ఐడి ఇవ్వటం అనేది విచ్ ఈస్ ద సేఫ్ టు ప్రాక్టీస్ ద యూట్యూబ్ ఎస్ఈఓ. ఓకే, ఛానల్ అంత త్వరగా హ్యాక్ అవడానికి ఛాన్సెస్ ఉండదు. గాట్ ఇట్? సో ఇక్కడ మీరు అనదర్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఒకవేళ మీకు ఇఫ్ యు నో మోర్ ప్రైవసీ, ఇఫ్ యు నో హౌ టు హ్యాండిల్ ద టెక్నికల్ ఇష్యూస్ మీకు బాగా తెలుసు అనుకున్నప్పుడు దెన్ యాడ్ ద సేమ్ ఈమెయిల్ ఐడి. బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్ ప్లీజ్ యూజ్ అనదర్ ఈమెయిల్ ఐడి. గాట్ ఇట్? ద నెక్స్ట్ వన్ ఇస్ ద వాటర్ మార్క్. ఓకే, ఈ వాటర్ మార్క్ అంటే మనం వీడియో కాంటెంట్ ని వాచ్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ చూడండి, వీడియో కాంటెంట్ వాచ్ చేసినప్పుడు సో టు ది బాటమ్ ఆఫ్ ది కార్నర్, ఓకే, టు ది బాటమ్ ఆఫ్ ది రైట్ సైడ్ కార్నర్ ఇక్కడ చూడండి, ఇక్కడ మన కాంటెంట్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఐకాన్ వచ్చింది. ఓకే, ఛానల్ ఐకాన్, సబ్స్క్రైబ్ అని వచ్చింది. ఓకే, హౌ ఇట్ ఈస్ విజిబుల్ హియర్? ద థింగ్ ఈజ్ ఇక్కడ మనం ఏదైతే వీడియో వాటర్ మార్క్ ఉంటుందో ఎంటైర్ వీడియో, ఓకేనా, ఎండ్ ఆఫ్ ది వీడియోనా ఆర్ ఎల్స్ కస్టమ్ ఫ్రేమా లేదంటే ఎంటైర్ వీడియోనా? ఓకే, ఎంటైర్ వీడియో అని చేయాలి. ఓకే, దెన్ ఒకవేళ మనం చేంజ్ చేయాలి అంటే దట్ ఈస్ ద లోగో. క్లిక్ ఆన్ చేంజ్. సో క్లిక్ ఆన్ చేంజ్. సో చేంజ్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ రిమూవ్ చేయాలంటే కంప్లీట్ రిమూవ్ చేయొచ్చు. సో డు నాట్ రిమూవ్. సో ప్లీజ్ యాడ్ అవర్ లోగో అండ్ సెలెక్ట్ ద ఎంటైర్ వీడియో. ఓకే, దెన్ పబ్లిష్. దట్స్ ఇట్. ఓకే, that's it. So this is one kind of the profile optimization. So the next one is కాంటెంట్ స్ట్రాటజీ. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద కాంటెంట్ స్ట్రాటజీస్, ద ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ లో మనము ఇంకా సెట్టింగ్స్ గురించి కూడా తెలుసుకోవాలి. సో వీ విల్ లెర్న్ ద ఫర్దర్ సెట్టింగ్స్ అబౌట్ ద యూట్యూబ్. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ది ఫౌండేషన్ సెటప్. మనం జనరల్ గా చూసుకుంటే ఇవన్నీ, సో దిస్ ఈస్ ద యూట్యూబ్ ఎస్ఈఓ అంటారు. ఇట్ ఈస్ వెరీ బిగినర్ లెవెల్. సో మనం దీనికోసమే యాక్చువల్ గా వీ స్పెండ్ ఎ లాట్ టు ద ఇన్స్టిట్యూషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది ఆన్లైన్ కోర్సెస్. ఓకే, ద ఫర్దర్ స్టెప్ లో మనం ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ గురించి కొంచెం డెప్త్ గా వెళ్దాము. ద నెక్స్ట్ కాంటెంట్ స్ట్రాటజీని డిస్కస్ చేద్దాము. ఆఫ్టర్ దాట్ సో విల్ గో టు ది ఇంటర్మీడియట్ లెవెల్. ఓకే, సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ద బెస్ట్.